కాకా ఆశయాలను కొనసాగిస్తామన్నారు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామన్నారు. కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేశారు కాకా అభిమానులు. కాంగ్రెస్ నాయకులు బ్లడ్ డొనేషన్స్ నిర్వహిస్తున్నారు. కాకా జయంతి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. దివంగత నేత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండము, బెల్లంపల్లి, ధర్మపురి, ఓవరాల్గా మంతరి నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము ధర్మారం మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నాము. మనతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మొత్తంగా ఈరోజు కాకా జయంతి వేడుకలు పెద్దపల్లి పార్లమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. కాకా గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి విగ్రహ సాక్షిగా వారు చూపెట్టినటువంటి బాటను ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ పేద వర్గానికి, అట్టడుగు వర్గానికి ఒక దిశ, ఒక నిర్దేశించినటువంటి మహోన్నతమ నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు. వారి దేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, అఖిల భారత నాయకునిగా ఈ దేశంలో వారు చేసినటువంటి సేవలు మరవలేని అని చెప్తున్నా. మేమందరం కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమం లోపల మీ అందరికీ తెలుసు, యావత్ తెలంగాణకు ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఉద్యమం విషయం లోపల సోనియా గాంధీని మెప్పించడం కానీ, రాహుల్ గాంధీ గారిని మెప్పించడం కానీ, ప్రణబ్ ముఖర్జీ గారిని ఏదైతే వీరి రాష్ట్ర విషయం లోపల ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఈ ప్రాంతం బాగుపడదని పోరాటం చేసినటువంటి మహోన్నతం నాయకులు పెద్దలు వెంకటస్వామి గారు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, సింగరేణి కాలనీస్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 మంది కార్మికులు ఆధారపడ్డ బొగ్గు గనిని మూసివేస్తామని ప్రకటిస్తే, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, పెద్దపల్లి పార్లమెంట్లో నా పెద్దపల్లి పార్లమెంట్లో గుండెకాయ అనే బొగ్గు గని కార్మికుల యొక్క బొగ్గు గని మూసివేయద్దని రాత్రి ఢిల్లీకి పోయి 500 కోట్ల రూపాయలు సింగరేణి కాలనీస్కి ఇప్పించి ఆ బొగ్గు గనులను కాపాడిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారి, 1,00,000 కుటుంబాలను కాపాడిన ఘనత వెంకటస్వామి గారిది. హైదరాబాద్లో గజం భూమి దొరకాలంటే దొరకదు. అలాంటిది 70,000 మంది పేదవాళ్ళు వాళ్ళు హైదరాబాద్ నడిపొడిన అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటే, పొద్దుగాల కూలీ చేసుకొని రాత్రి కుటుంబాన్ని నడిపే కుటుంబాలకు ఆ స్థలాలు పట్టాలిప్పి అప్పుడు ముఖ్యమంత్రితో పోరాడి ధర్నాలు చేసి నిరసనలు చేసి అప్పుడు ముఖ్యమంత్రిని మెప్పించి 70,000 మంది కుటుంబాలకు ఈరోజు 1,000 కోట్ల రూపాయల యొక్క విలువ గల భూములకు పట్టాలు ఇప్పించినటువంటి నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారు అనే మా విషయాన్ని మర్చిపోలేని విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈరోజు వెంకటస్వామి గారు పెట్టినట్టు విత్తనం మాలాంటి సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మా తండ్రి గారు, వారి దగ్గర మా తండ్రి గారు పనిచేసే సందర్భం లోపల లక్ష్మణ్ కుమార్ నీలాంటి కార్యకర్త ప్రజల లోపల ఉండాలని చెప్పి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా, వారి యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లే విధంగా, వారి యొక్క అంబేద్కర్ సాక్షిగా వారి చేసే ఆలోచన విధానాన్ని మేము ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇలా పెద్ద ఎత్తున ధర్మారం మండలంలో వారికి జన్మదిన యొక్క వేడుకలు జరుపుకుంటూ ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, ఏదైతే వెంకటస్వామి గారు విత్తనం పెట్టి నన్ను ఈరోజు పెడితే నీళ్లు పెట్టి వృక్షాన్ని చేసింది పెద్దలు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, కాకా సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాకు కూడా కాకా పేరు పెట్టాలని చెప్పేసి పెద్దపల్లి ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, దీనిపైన ఏమంటారు? పెద్దపల్లి జిల్లాకు ఖచ్చితంగా పెద్దలు వెంకటస్వామి గారు పేరు పెట్టే విధంగా శ్రీధర్ బాబు గారితో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అందరము, మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, మేము అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన త్వరగా పెద్దపల్లి జిల్లాకు పెద్దలు వెంకటస్వామి గారి పేరు వచ్చే విధంగా మా కృషి ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మనతో పాటు కాకా అభిమాని కాడే సూర్యనారాయణ గారు ఉన్నారు. అడుగుదాం, ఎట్లా కాకా జయంతి ఎట్లా కొనసాగుతుంది? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్దలు స్వర్గీయులు వెంకటస్వామి కాకా గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ధర్మారం మండల హెడ్ క్వార్టర్లో మరి కేక్ కట్ జరిగింది. దాని అనంతరం మరి ఇక్కడ ధర్మారం లోకల్లో ఉన్న సంజీవన్ హాస్పిటల్లో ఒక 50 మందితోటి మరి వెంకటస్వామి గారి యొక్క 90వ జయంతిని పురస్కరించుకొని మరి వాళ్ళ బ్లడ్ కూడా డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతే స్వర్గీయులైన తర్వాత కూడా తెలంగాణ ప్రజల గుండెలలో వెంకటస్వామి గారు ఉన్నారని చెప్పి కూడా మనం దీంతో తెలిసిపోతూ ఉంది. మరి పెద్దలు వెంకటస్వామి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయంలో మరి ఏనాడు కూడా వెనుకడుగేయకుండా మరి బడుగు బలహీన వర్గాల కోసం మరి వారు కష్టపడి మరి ఇలా బడుగు బలహీన వర్గాల కోసమే వారి యొక్క ఆశయం సాగించినారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కూడా
తెలంగాణ కోసం ఎన్నో విధాలుగా కొట్లాడిన వ్యక్తి మరి స్వర్గీయులు వెంకటస్వామి గారు. ఏదైతే వెంకటస్వామి గారికి ఆశయాలు ఉన్నాయో మరి వారి ఆశయాలను కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కొనసాగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ధర్మపురి శాసనసభ్యులు మరి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా మరి వారి యొక్క పెద్ద మనసు వేసుకొని వెంకటస్వామి గారి యొక్క శిష్యునిగా మరి వెంకటస్వామి గారి యొక్క ఆలోచన విధానంతో వారు కూడా ఇవాళ బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాకా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్.